హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మొన్న పీతల కూర వండితే పిల్లలైతే మాత్రం అస్సలు తినలేదు. ఇంకని పిల్లలు ఏమి ఇష్టంగా తింటారో చెప్పు, అది వండుతాను అని నేను అడిగితే రొయ్యలైతే ఇష్టంగా తింటారు మమ్మీ అని అయితే చెప్పింది. ఇంకంతే వెంటనే రొయ్యలైతే మాత్రం తెప్పించాను. అవి పెద్దవి కాదు, చిన్నవి కాదు, మీడియం సైజులో ఉన్నాయి. కానీ ఫ్రెష్గా ఉన్నాయి రొయ్యలు. కానీ ఈ శుభ్రం క్లీన్ చేసి వీటిలో నడుము మీద ఉన్న నరం తీసి క్లీన్ చేసేటప్పుడు ఈగలైతే మాత్రం బుయ్యి అంటని అని చెప్పి నా మనవరాలు విసురుతానే ఉంది. ఈగలు వాలుకోకుండా హెల్ప్ చేసింది. ఇంకా గోంగూర వేసి వండితే మాత్రం చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలు. గోంగూర రొయ్యలైన నేనైతే మాత్రం చాలా బాగా వండుతాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిన్నదైతే మాత్రం నాకు గోంగూర కావాలి అని చెప్పి అడిగింది. అందుకని గోంగూర తెప్పించి గోంగూర రొయ్యలు వండాను. ఏ కూర ఎట్లా కుదిరినా కుదరకపోయినా ఈ గోంగూరతో వండే ఏ కూర అయినా సరే బాగా కుదిరిద్ది. నాకైతే మాత్రం చాలా ఇష్టం. గోంగూర మటన్ కానీ, గోంగూర రొయ్యలు కానీ, గోంగూర చికెన్ కానీ నేనైతే మాత్రం చాలా ఇష్టంగా తింటాను. చాలా బాగా కుదిరిద్ది. అందరూ అంటూ ఉంటారు, నువ్వు గోంగూరతో ఏదైనా సరే చాలా బాగా వండుతావు వదిన అని చెప్పి. అందుకని కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంది అని చెప్పి పిల్లలైతే మాత్రం తిన్నారు. ఇంక నేను కూడా తినేసాను. కడుపు నిండా తిన్నాను. గోంగూర కదా, ఇంకొంచెం ఎక్కువైతే లాగిచ్చాను. ఇంకా నైట్ అయితే మాత్రం భోంచేయను, కానీ మధ్యాహ్నం అయితే మాత్రం కడుపు నిండా తింటాను. మీరు కూడా గోంగూర అప్పుడప్పుడు తినండి, హెల్త్కి అయితే మంచిది.